విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ప్రశ్నించిన రిపబ్లిక్ టీవీని బైకాట్ చేయటంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రశ్నించిన మీడియాను బైకాట్ చేయటం టీడీపీకి పరిపాటిగా మారిందన్నారు. జాతీయ మీడియాలో మాట్లాడినట్లే జాతీయ మీడియాలో మాట్లాడి పరువు పోగొట్టుకున్నారని విమర్శించారు. రామ్మోహన్ నాయుడును అర్నబ్ గోస్వామి ప్రశ్నించడంలో తప్పేముందని టీడీపీని నిలదీశారు. 18 నెలల్లో రీల్స్ తప్ప రామ్మోహన్ నాయుడు చేసిందేమీ లేదు అంటున్న కురసాల కన్నబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తారో, మీడియా ప్రశ్నించినా, జర్నలిస్టులు ప్రశ్నించినా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళపైన కేసులు పెట్టడం, అనగదొక్కేటువంటి వైఖరిని అవలంబిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ మీడియాను కూడా బాయ్కాట్ చేసింది. ఏదైతే అర్నబ్ గోస్వామి నిర్వహిస్తున్నటువంటి ఛానల్ రిపబ్లిక్ టీవీని బ్లాక్ చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే బాయ్కాట్ చేశారో దాని పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, గతంలో జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి కురసాల కన్నబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. సరే, ఇవాళ 2 రోజుల నుండి ఒక చర్చ జరుగుతోంది. సో దానికి కొనసాగింపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియాను కూడా బాయ్కాట్ చేస్తున్నట్టుంది ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేయడం పట్ల కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశ్నించినందుకు, నారా లోకేష్ ను ప్రశ్నించినందుకు జాతీయ మీడియాను సైతం కూడా బాయ్కాట్ చేస్తామని చెప్తుంది. ఈ వైఖరిని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రచారం మీద ఆధారపడే ఆయన రాజకీయం చేస్తాడు. తన కొడుకును కూడా అలాగే తయారు చేస్తున్నాడు. పాపం ఏమైందంటే జాతీయ మీడియాలో మాట్లాడడం అలవాటు అయిపోయి అదే వాయిస్ ని జాతీయ మీడియాలో వినిపించారు. అసలు డల్లాస్లో ఉంటాయి లోకేష్, ఇక్కడేదో వార్ రూమ్ ఉన్నట్టు, ఆ వార్ రూమ్ లో ఈయన కూర్చున్నట్టు. మన మోంతా తుఫాన్కి చేసిన స్టంట్ ఉంది కదా, తుఫాన్ని చంద్రబాబు నాయుడు చెయ్యడ్డు పెట్టి ఆపాడు, మోకాలడ్డు పెట్టి ఆపాడు, లేకపోతే క్రికెట్, ఉమెన్ క్రికెట్ ని కప్పుని లోకేష్ కొట్టించాడని జాతి లేపింది కదా సొంత మీడియా. అదే విధంగా అక్కడ కూడా ప్లే చేద్దాం అనుకున్నారు. అది ఎదురు తిరిగింది. జాతీయ మీడియాకి ఒకటే పాట పాడితే అర్నబ్ గోస్వామి అంటాడు ఒకటి తగులుతాడని ఊహించలేపారు. పాపం ఊహించలేక తలకిందులైపోయి దాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో తెలియట్లే. నాకు తెలిసి విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ అనే ఆయన ఉత్తరాంధ్రలో ఎర్రనాయుడు గారి తనయుడుగా ఆయనకు ఒక గౌరవం ఉండేది. ఎప్పుడు చూసినా కేవలం విశాఖపట్నం ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం తప్ప ఇంతవరకు ఆయన ఈ రాష్ట్రానికి ఇంక ఏ రకంగా కూడా విమానయానానికి సంబంధించిన ఉపయోగపడింది దాఖలా లేదు. 18 నెలల్లో అతను మార్క్ అంటూ లేదు. ఆయన చేయగలిగింది ఏంటి? ఊరికే ఆ భోగాపురం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు, ఆ భూముల సమస్యలన్నీ క్లియర్ చేసి స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడన్నా శ్రీకాకుళం వెళ్తూ వస్తూ ఓ ఫోటో తీయించుకోవడం, రీల్ తీసుకోవడం, ఏదో జరిగిపోతుందని బిల్డప్ ఇవ్వడం. దీనివల్ల అర్నబ్ గోస్వామి విషయం వల్ల తెలిసింది ఏంటంటే ఇదంతా ఒక బోటకం ప్రచారం చంద్రబాబు నాయుడు తప్ప ఏమీ లేదు. ఖచ్చితంగా జాతీయ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ తమ సెల్ఫ్ డబ్బా కోసం, ప్రమోషన్ కోసం తాపత్రయపడి పరువు పోగొట్టుకుంది. జాతీయ మీడియాని ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తారో జాతీయ మీడియాను కూడా అలాగే హ్యాండిల్ చేద్దాం అనుకుని పరువు పోగొట్టుకుంది. అయితే ఇక్కడ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ నియంత్రిత వైఖరి బయటపడింది. సాక్షాత్తు ఇప్పుడు ఆ అర్నబ్ గోస్వామి నిర్వహించేటువంటి రిపబ్లిక్ టీవీని కూడా మేము బాయ్కాట్ చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ తమ అహంకార వైఖరిని ప్రదర్శిస్తుందని చెప్తున్నారు. అయితే రెడ్ బుక్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా పైన, జర్నలిస్టుల పైన కేసులు పెట్టేటువంటి చంద్రబాబు ప్రభుత్వం అర్నబ్ గోస్వామి పైన కేసు పెట్టే ధైర్యం చేయగలదా అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, కాకినాడ.